మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు జిల్లా కోర్టు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన 5 మంది ప్రధాన నిందితులైన చింటూ అలియాస్ చంద్రశేఖర్, వెంకటాచలపతి, అదేవిధంగా మరో నిందితులైన జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ 5 మంది ప్రధాన నిందితులను ఈరోజు సబ్ జైలు నుంచి చిత్తూరు జిల్లా కోర్టులోని జడ్జ్ శ్రీనివాసరావు ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన 10 నిమిషాలకే వారి 5 మందికి కూడా ఉరిశిక్ష వేస్తూ ఆయన సంచలనాత్మకమైన తీర్పునిచ్చారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసు అందరూ కూడా కోర్టు ముందు ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశారు. గట్టి పోలీసు బందోబస్తు చర్యలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చుడా చైర్మన్ మాజీ మేయర్ దంపతుల కోడలైన కటారి హేమలత మీడియాతో మాట్లాడుతూ ప్రథమ పౌరురాలైన మేయర్ దంపతులను అత్యంత కిరాతకంగా మారణాయులతో పట్టపగలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కోర్టు మంచి తీర్పునిచ్చిందని, వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారు తెలియజేశారు. అయినా ఇది వారి కుటుంబానికి ఒక తీరని లోటు, ఆ దంపతులను పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో ఈ కోర్టుకు సంబంధించి ఎవరైతే అందరూ సహకరించారో ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా ఈరోజు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గత 10 సంవత్సరాలకి జరిగిన మా అక్క మామ గారైన కటారి గారిని ఎంత కిరాతకంగా చంపారో ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి ఈరోజు మేము పోరాడిన దానికి మాకు న్యాయం జరిగిందని దాంట్లో ముఖ్యంగా కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు, సైజా మేడం గారికి, జయరామ్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, బాలాజీ గారికి, ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో లాయర్లకి అందరికీ, అలాగే మా వెంట ఉండి ప్రతి నిమిషం కూడా ఈ 10 ఏళ్ల పాటు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ ఇచ్చారు. ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, సిఐకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా అన్యాయాన్ని బయటపెడుతూ మాకెంతో సపోర్టివ్గా ఉన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. A1 to A5 డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరైతే ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా మాలాగా ఏ కుటుంబం కూడా బాధపడకుండా ఉండాలని, కాకపోతే ఇలాంటి శిక్ష పడుతుంది అని ఎవరు కూడా ఇలాంటి కిరాతకానికి బాధపడరు అని స్ఫూర్తిగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. ఈ కేసుకు సంబంధించి 17/11/2015 ఉదయం 11:45 అప్పటి చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనిపై 1 టౌన్ పోలీసు వారు క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరం ఛార్జ్షీటు దాఖలు చేశారు. విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట 6th అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి A1 to A5కు మరణశిక్ష మరియు బాధిత కుటుంబాలైనటువంటి కటారి కుటుంబము మరియు కంప్లైనెంట్కు నష్టపరిహారంగా 70 లక్షలు అవార్డు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్కు అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి, డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాధు ప్రసాద్ గారికి, మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ అయిన కేఎస్ జయరామ్ గారు, తర్వాత బి నాగరాజ్ గారు, మరియు 6th అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం బాలాజీ గారికి నా ప్రత్యేక వందనాలు. నా ఈ ప్రయాణంలో సహకరించిన పోలీసు సిబ్బందికి మరియు సమయానుకూలంగా సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ వారికి, కోర్టు సిబ్బందికి పేరు పేరున సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.